ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై నేడు సస్పెన్స్ వీడనుంది. మరి కాసేపట్లో ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అనంతరం పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, సర్బానంద సోనోవాల్ సహా పలువురు ఉన్నారు. ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై నేడు సస్పెన్స్ వీడనుంది. మరి కాసేపట్లో ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, యామిని, మరి కాసేపట్లో ప్రధానమంత్రి నేతృత్వంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతుంది. పార్లమెంట్ బోర్డు సమావేశంలో ప్రధానంగా ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరుంటే బాగుంటుందనే అంశంపైన కూడా ఒక సీరియస్ చర్చ జరగబోతుంది. ఈ సమావేశంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఖరారు చేయబోతున్నారు. అనంతరం సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్య బీజేపీ సమావేశం జరగబోతుంది. బీజేపీ సమావేశంలో శాసనసభ పక్ష నేతను కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు. ఈ సమావేశంలో ఢిల్లీలోని బీజేపీ ఎంపీలంతా కూడా హాజరు కాబోతున్నారు. అయితే మొదట పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఎంపిక చేసి అనంతరం కూడా అదే అభ్యర్థికి సంబంధించిన ఒక పేరుని సైతం కూడా బీజేపీకి సమావేశానికి పంపిస్తారు. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కూడా కలిసి ఏకతాటిగా నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పటికే భారీ ఏర్పాట్లు రామ్లీలా మైదానంలో చేస్తున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరబోతుంది. ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే బీజేపీ ప్లాన్ చేసింది. దాదాపు 30,000 మందికి రామ్లీలా మైదానంలో సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేసింది. రేపు మధ్యాహ్నం 12:35 ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. 12:29కి ప్రధాని మోదీ రామ్లీలా మైదానం చేరుకుంటారు. అంతకు ముందు 11 గంటల నుంచి 12 గంటల మధ్య ఎన్డీఏ కీలక నేతలుగా ఉన్న నేతలంతా కూడా రామ్లీలా మైదానం చేరుకోబోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం అందింది. ఆ మేరకు వారంతా కూడా ఈరోజు రాత్రి ఢిల్లీ చేరుకుంటున్నారు. రేపు ఉదయాన్నే సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాబోతున్నారు. అత్యంత ఘనంగా ఈ వేడుకలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రామ్లీలా మైదానంలో 3 స్టేజీలని విభాగాలుగా విభజించి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మొదటి స్టేజ్ వద్ద మాత్రం ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి, ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలు, ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి కూడా స్టేజీ పైన ఉండబోతున్నారు. రెండో స్టేజీ పైన మత పెద్దలు, ఇతరులంతా కూడా ఉండబోతున్నారు. ఇక మూడో స్టేజీకి సంబంధించి కొత్తగా గెలిచిన 48 మంది బీజేపీ ఎంపీలతో పాటు 7 లోక్సభ ఎంపీలు, ఢిల్లీలో గెలిచిన వారంతా కూడా ఒక వేదిక పైన ఉండబోతున్నారు. 30,000 మంది వివిధ ఢిల్లీలో అనేక ప్రాంతాల నుంచి కూడా వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా పిలిచారు. ప్రధానంగా ఆటల పాటలతో రేపు రామ్లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. అయితే ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ సీఎంగా కొంతమంది రేస్లో ఉన్నారు. ప్రధానంగా పర్వేష్ వర్మ కావచ్చు, అదేవిధంగా రేఖా గుప్తా కావచ్చు, విజేంద్ర గుప్తా కావచ్చు, మరికొంతమంది నేతల పేర్లు వినిపిస్తున్నారు. అయితే ఈసారి ఢిల్లీలో మాత్రం ఒక సీఎంతో పాటు ఒక డిప్యూటీ సీఎం కానీ 2 డిప్యూటీ సీఎంలు కానీ ఏర్పాటు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదట సీఎం ప్రమాణ స్వీకారం అనంతరం కూడా తిరిగి రాజ్భవన్ వేదికగా కూడా మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 11:30కు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతుంది. పార్లమెంట్ బోర్డు సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకుంటారు ఢిల్లీ సీఎం ఎవరనేది. ఆ నిర్ణయం అనంతరం సాయంత్రం జరిగే శాసనసభ పక్ష సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకోబోతున్నారు. బీజేపీ నేతగా ఎన్నుకున్న నేతనే సీఎంగా కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ సతీష్.